హే గైస్, మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. వీటినైతే ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. మేమైతే ఒట్టిషియల్ అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే రాయలసీమలో బాగా ఫేమస్. దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే వీటిని రోట్లో వేసుకొని ఒక 50% మెదిగేలాగా దంచుకోవాలి. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే వండుకోవాలనుకున్నామో అదే గిన్నెలో వేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 to 2 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 50% ఉడికిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో ఈ ఒట్టిషియాలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఆనియన్స్ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలంటే కారం పొడి, ధనియాల పౌడర్, ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి, ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఈ ఉడికినేలా చూసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ. ఇందులోకి ఆయిల్ కూడా అవసరం లేదు. వీళ్ళు ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.